దరిద్రాలు దాపురించి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరు దరిద్రులో ఎవరు జాతకవంతులో త్వరలోనే తెలుస్తుంది. జలగల్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. నువ్వు రక్తం పీల్చడం కాదు, నీ రక్తం కళ్ళ చూస్తాను నేను. చాలా మందిని చూసాంలే గాని వెళ్ళు. అమ్మమ్మగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటో చెప్పు. 1000 అబద్ధాలు ఆడేనా ఓ పెళ్లి చేయమంటారు కదా? అవును, మీరు అబద్ధం ఆడాల్సిన పని లేదు. మనసులు కలిసిన ప్రేమికుల్ని ఆశీర్వదించి ఒకటి చేయాలి. మీ మనవడు మనవరాలుగా దీవించి వాళ్ళ పెళ్లి చేయాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. కష్టంగా కాపురం చేయడం కన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాము అంటుంటే ఎందుకు చేయను? 2 జీవితాల్ని కలిపి ఒక జీవితంగా మార్చడానికి నాకేం అభ్యంతరం లేదు. చూడు, ముందు నిలబడి నేనే పెళ్లి జరిపిస్తాను. ఇంతకీ ఎవరాజంట? అదే సస్పెన్స్. సస్పెన్స్ అంటూ ఎవరి గురించో చెప్తూ బావని కట్టుకుంటుందా ఏంటి? సస్పెన్సా? ఎందుకు హంసా? వాళ్ళ పెళ్లికి అభ్యంతరం చెప్పేవాళ్లు, ఆటంకపరిచేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే మీరు వాళ్ళిద్దరినీ పెళ్లిపీటల మీద చూడాలి. తప్పకుండా జరిపిస్తాను హంసనందిని. ప్రేమికులు పెళ్లి చేయడం నా అదృష్టంగా భావిస్తాను. అమ్మమ్మగారు, థ్యాంక్స్ అమ్మమ్మగారు, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. కావలసిన వాళ్ళు అంటుంది. కొంప తీసి సాకేత్కి దీనికి పెళ్ళా ఏంటి? సీతక్క, సీతక్క. హంస, హంస, ఆగు, ఆగు హంస, హంస. ఈ సంతోషానికి కారణం? అమ్మమ్మగారు పెళ్లి కొప్పుకున్నారు. అమ్మమ్మగారు పెళ్లి కొప్పుకున్నారా? ఎవరు పెళ్లి? నాకు బాగా కావలసిన వాళ్ళ పెళ్లి. నీకు కావలసిన వాళ్ళెవరు? అదే సస్పెన్స్. పీటల మీదే చూడాలి. అవునా? ఎస్, అక్కడ మాత్రమే చూడాలి. ఈ లోపు శుభలేఖలుంటాయిగా, అవి చెప్పవా ఎవరి పెళ్ళో? ఓహో, ఆ విషయమే మర్చిపోయాను. అర్జెంటుగా కార్డ్స్ ఆర్డర్ చేయాలి. చాలా పనులున్నాయి. పెద్దవాళ్ళెవ్వరూ లేరు. బరువంతా నా మీదే పడింది. నువ్వు కోఆపరేట్ చేయాలి సీతక్క, ప్లీజ్ 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 ప్లీజ్. తప్పకుండా చేస్తాను. అయితే పద రా. ప్రేమాభిమానాలు తెలియని ఆవిడకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ఆ అహం తెలియదా? పొద్దున పూజ దగ్గర పెళ్ళాంలా ప్రవర్తించిందా? మనసులు కలిసిన ప్రేమికుల్ని ఆశీర్వదించి ఒకటి చేయాలి. ముందు నిలబడి నేనే పెళ్లి జరిపిస్తాను. ఏమిటి స్వర్ణ, ఈ మధ్య పరధ్యాన్నంగా డల్గా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనపడుతున్నావు? దేని గురించి నీ ఆలోచన? ఆలోచన కాదు, ఆందోళన. ఆందోళన? ఏ విషయంగా? అన్నీ తెలిసి ఏం తెలియనట్టు అలా అడుగుతారే? నీ మనసులో ఉన్న ఆలోచనలు ఆందోళనలు నాకెలా తెలుస్తాయి? అంతా కళ్ళెదురుగానే జరుగుతుంటే నా మనసులో అంటారే? దాని బాధంతా ఆ హంసానందిని గురించే. ఇంకా ఆ విషయం ఆలోచించేదేముంది? అంతా అయిపోయినట్టే. ఏంటైపోయింది? నీ కథ సమాప్తం. కథ సమాప్తమా? కాక ఇంకే ఉంది? నీకు రెండో అదృష్టం కూడా లేదు. అమ్మమ్మ గారు, అసలే నేను టెన్షన్లో పడి చేస్తుంటే ఏంటి ఆ మాటలు? అందుకే అలా మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకుంటావనే చెప్తున్నాను. అంటే సాకేత్ హంస ఒకటవడం ఖాయమేనా? ఇంకా ఆ విషయంలో అనుమానమేంటే?
పైగా తనే ఆ హంస పెళ్లికి మంగమ్మను ఒప్పించింది, ఎగిరి గంతేసింది అని చెప్పిందిగా. వెంట పడటం వెంపర్లాడటం వేస్ట్. తెగదెంపులు చేసుకొని నీ బతుకును నువ్వు నీకిష్టమైన రీతిలో బతకటం బెటర్ స్వర్ణ. అది జరగని పని. వాళ్ళ పెళ్లి జరగనివ్వను. పెళ్లి ఆపినా ప్రేమను ఆపలేవు, వాళ్ళ కలయికను ఆపలేవు. చూడు స్వర్ణ, అది మీ ఆయన్ని తన్నుకుపోవడం ఖాయం. నువ్వెంత తన్నుకున్నా గింజుకున్నా నువ్వు గెలవలేవు. సీత మంగమ్మ దాన్ని సమర్థిస్తున్నారు. కాకిలా అరవడం నీ పని, హంసలా నీ నుంచి సాకేత్ని వేరు చేసుకుపోవడం దాని పని. దాని పేర్లోనే ఉంది కదా హంస అని. అయినా నువ్వు సాకేత్ పాలు నీళ్ళల్లా కలిసేం లేరుగా. అలాంటప్పుడు దానికి ఇంకా ఈజీ. మీరెన్నైనా చెప్పండి, నా మొగుడు నాకే సొంతం. అది ఎన్ని ఎత్తులు వేసినా, ఎంతమందిని ఒప్పించినా దాని ఆటలు సాగనివ్వను. చట్ట ప్రకారం కూడా తప్పు దాందే. దాన్ని జైల్లో పెట్టిస్తాను. పెళ్లి చేసుకుంటే జైలు, మరి సహజీవనం అంటే ఏం చేస్తావు? అది తప్పే తెలుసా? అయితే ఓ పని చేయి స్వర్ణ, పెళ్లి ఆపటం మానేయ్. ముందు వాళ్ళ పెళ్లి తంతు జరగనివ్వు. పెళ్లి టైంలో పోలీసుల్ని పిలిపించి జనంలో పంచాయతీ పెడదాం. తలో తన్ను వాళ్ళ చేతే తన్నిద్దాం. ఈ పాయింట్ బాగుంది. వాళ్ళకి నేను నువ్వు చెప్తే బుద్ధి రావడం లేదు. జనం తంతే కాని పిచ్చి వదలదు. ప్రేమికుల్ని కలపటం, పెళ్లి చేయటం పుణ్యం అంది కదా. ఎలాంటి పుణ్యం దక్కుతుందో తెలిసొచ్చేలా చేస్తానా ముసల్దానికి. నువ్వు ఆ మాట మీదే ఉండు స్వర్ణ. ఖచ్చితంగా ఉంటా. అస్సలు తగ్గేదే లేదు. హంస, నీకు వాళ్లకు పరాభవం జరిగేదాకా నిద్రపోను. ఏంటి కళ్ళు కనపడట్లేదా? అలా గుద్దేశావు. కళ్ళు నెత్తిన పెట్టుకుని ధ్యాస ఎక్కడో పెట్టుకుని వచ్చి తగిలింది నువ్వు, నన్నంటావే. కళ్ళు గార్డుల్లో పెట్టుకొచ్చి తగిలింది నువ్వు, నన్నంటావే. మాటలు తిన్నగా రాని స్వర్ణ. నా దారిన నేను వెళుతుంటే తగిలింది నువ్వు కాదు, నువ్వే నాకు తగిలావు. ఏ పోవే, నీతో పంచాయతీ పెట్టుకునే తీరిక టైము నాకు లేవు. హే, అవునులే, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావు కదా, తీరికెందుకుంటుంది? దీన్నే ఊర్లో పెళ్లికి వేటివో హడావిడి అంటారు. విశ్వాసం గల వాళ్ళని విశ్వాసం లేని వాళ్ళు అలానే అంటారు. శుభలేఖలు నేల పడేటట్టు చేసావు, అది అశుభం. హ, శుభలేఖలు అశుభం. నీకు అంత విచక్షణ కూడా ఉందా? నా విచక్షణ విమర్శించే హక్కు నీకెక్కడుంది? నీ వీపు నువ్వే చర్చుకొని సభాష్ అనటం కాదు, జనం అనాలి. ఎవరు ఎవరిని చీపో అంటున్నారో అది మర్చిపోకు. అడ్డమైన వాళ్ల పెళ్లిళ్లు చేస్తే నిన్ను ఆ ముసలావిడ్ని తూ అనకుండా ఉంటారా? పోవే మూర్ఖురాలా. ఎన్నిసార్లు తూ అన్నా నీ చెంప చెళ్ళెమనిపించినా నీకు సిగ్గనేదే రాదు. హా, నువ్వు చేసే ఈ ఘనకార్యం నీకు అవే మిగులుస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరేంటో. మేమేమీ కాని పనులు చేయడం లేదు మమ్మల్ని అనడానికి. ఆ, అదే అదే, నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోగానే సరిపోదు. ఏ అర్హత లేని దానివి, నీకు మాట్లాడే హక్కు లేదు. హ, అది చెయ్యమనటం, మీరు సయ్యని ఎగబడటం సిగ్గున్న పనేనా? ఇనుముని వేడి మీద, మూర్ఖత్వాన్ని మెడల మీద దెబ్బేసి వంచాలి అంటారు. హ, నా మెడ మీద చెయ్యటం, దాని మెడలో తాళి కట్టించడం మీరనుకున్నంత తేలికేం కాదు. తేలిక అవునో కాదో నీకేం తెలిసే తెంపులు మారదానా.
మంచోళ్ళకి అండగా భగవంతుడు నిలిచి అన్ని సక్రమంగా జరిగేలా చేస్తాడు. జైలు పాలు కాక తప్పదు. జైలు నుంచి విడిపించమని నిన్నేం బతివులాడంలే. ఆవిడికి తల పండి బుద్ధి మందగించి పెళ్లి పెత్తనం తీసుకుంది. నీకేమైంది? తలక మాసిన వాళ్లకు అందరూ బుద్ధి తక్కువ వాళ్ళలాగే కనిపిస్తారు. అమ్మమ్మ గారి కాలి గోటికి సరిపోవు. బుర్రా బుద్ధి అంటావేంటే పాపిష్టిదానా. తమరు వారికి ఫుల్ సపోర్టా? విఘ్నత గల వాళ్ళ వెంట ఉండడమే జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని. నీలా భాగీరథి లాంటి దుర్మార్గుల సావాసం చేస్తే బతుకులు ఇలాగే తగలడతాయి. న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు అమ్మమ్మ గారికి బాగా తెలుసు. అమ్మమ్మ గారు ఎటుంటే మేము అటే ఉంటాం. అనుభవిస్తావు. అవునే, బ్రహ్మాండంగా అనుభవిస్తున్నాను. నీలాగా ఏడుపు మొహం వేసుకుని తిరగడం లేదు. అయితే మీరు హంసకి బావకి పెళ్లి చేస్తారా? ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం ఎవరికి ఎవరు రాస్తుంటే వాళ్లతోనే పెళ్లి జరుగుతుంది. నాతో జరిగింది ఆ దేవుడి నిర్ణయం కాదా? నిలుపుకోవడం మానవ ధర్మం, పోగొట్టుకోవడం తప్పిదం. కానివ్వు. మీ అందరికీ మూడింది. అందుకే కట్టుకొని రంగంలోకి దిగుతున్నారు. మీ మాడు బొప్పి కట్టాక కానీ మీకు తెలిసి రాదు. కళ్ళు తెరుచుకొని నడవకపోతే నీ మాడు పగులుతుంది. చిపా చిపా. అమ్మమ్మ గారు, శుభలేఖలు శాంపిల్స్ తీసుకొచ్చాను. వీటిలో ఏ కార్డ్ బాగుంటుందో మీరు సెలెక్ట్ చేయండి. సెలక్షన్ నీకంటే బాగా ఎవరికి తెలుసు సీత? అలా అంటే ఎలా అమ్మమ్మ గారు? అందరం కలిసి ఒక మంచి కార్డ్ని సెలెక్ట్ చేద్దాం. మంగా, ఈ కార్డు ఎలా ఉంటుంది? ఆ? ఇదా? ఆ, ఇది పెళ్లికి కాదు, షష్ఠి పూర్తికి బాగుంటుంది. ఆ, నువ్వు కరెక్ట్ రాణి. అదే ఎవరిదో షష్ఠి పూర్తి కార్డే. షష్టి పూర్తికి పెళ్లి చేస్తారు కదా. చెయ్యొచ్చు, కానీ పెళ్లికి షష్టి పూర్తికి తేడా ఉంటుంది అత్తయ్య గారు. సర్లేండి తాతయ్య గారు, ఇంకొకటి సెలెక్ట్ చేయండి. ఇదెలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ డీటెయిల్స్ అంతగా సరిపోవు. అవునవును, డీటెయిల్స్ చాలా ఉండాలి కదా. పిఠాపురం స్వర్ణలతాదేవి భర్త హంసానందని వలలో పడి చేసుకుంటున్న సెకండ్ హ్యాండ్ సాకేత్ అని పెద్దది సెలెక్ట్ చేయండి. లేకపోతే గాలివారిని సంప్రదించండి, మంచిది చూపిస్తారు. మరి ఇదెలా ఉంటుంది? ఈవిడ గారు ఆగడం లేదు. కూతురు కాపురం కూల్చటానికి యమ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. బాగుంది, కానీ కలర్ అంత బాగాలేదమ్మా. అమ్మా సీత, అసలు ఇదంతా వద్దు గాని నువ్వే సెలెక్ట్ చేయి. నాకైతే ఇది సాంప్రదాయబద్ధంగా మోడర్న్ కి చాలా బాగుంది అనిపిస్తుంది. భార్య ఉండగానే మరో పెళ్లి చేస్తున్న నువ్వు సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నావా సీత? చెప్తాం మీ సంగతి. ఇదో పెళ్లి, దీనికో సెలెక్షన్. అవును సీత, నువ్వు చెప్పిందే కరెక్ట్. నాకు కూడా ఈ కార్డే బాగా నచ్చింది. వదిన సెలక్షన్లో ఫస్ట్. అందుకే ఓ వరస్ట్ సరుకుని నీకు ముడి పెడుతున్నారు. సెలక్షన్ బాగుందట, సెలక్షన్. సిగ్గు లేకపోతే సరే, తెగ ఉబ్బలాట పడుతున్నాడు. తాళి కడతాడట. తాళి కడితే అప్పుడు ఒలిపిస్తాను చర్మం. అందుకే నిన్ను ముందే సెలెక్ట్ చేయమన్నారు పిన్ని గారు. నువ్వింతల్వి అదే మక్క. నా బతుకు చెక్కలు చేయడానికి చేతులు కలుపుతున్నారా? మిమ్మల్ని ఊరికే వదులుతూ గదిలో పెట్టి తన్నాలి. జంట ఎంత ముచ్చటగా ఉందో ఈ కార్డ్ కూడా అంతే ముచ్చటగా ఉంది. ఈడు జోడు కుదిరినట్టు
కార్డు కలర్ డిజైన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఏం పోలిక మీ తిక్క కుదిరించాక కానీ ఈడు జోడు తెలిసి రాదు. కాళ్ళు విరగ్గొట్టిస్తాను. మీ సంబంధం మామూలుగా అనగదయించను. లోపల వేయించి మరీ కొమ్మిస్తాను. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు జోడీగా భుజాల మీద చేతులు వేసుకుని నడుస్తుంటే ఈడు జోడు తెలిసి రాదు. సాకేత్, ఈ కార్డు ఓకే కదా? బ్రహ్మాండం వదినా. నీ కుష్మండం పగులుతుందిలే, ఆగు. సెలక్షన్ అయిపోయింది కదా, ఇంకా ఆర్డర్ ఇవ్వండి. రఘు, ఇదిగో వాళ్ళ విజిటింగ్ కార్డ్. వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసిరా. అలాగే ఎన్ని ఆర్డర్ ఇవ్వను? ఒక 1000 కార్డుల వరకు ఆర్డర్ ఇవ్వు. సరిపోతాయా సీత? చాలకపోతే మళ్ళీ తర్వాత ఆర్డర్ ఇద్దాం. సరే. రఘు, వెళ్తూ ఒకసారి హంస గారిని కూడా కలిసి వెళ్ళు. రఘు, ఎవరి పేరున ఎన్ని కార్డులు కావాలనేది కూడా కనుక్కో. అలాగే సీత, వస్తాను నానమ్మా. మీరు పేరున వేయించండి, పంచండి. ఎంత ఎక్కువ మంది వస్తే నాకు అంత మంచిది. జనాల్ని బట్టి తన్నుల ప్రచారం మౌత్ అటాక్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. తూ అనిపించుకొని మిమ్మల్ని వదలను. తాతయ్య, నాకు కాస్త పనుంది, వెళ్ళొస్తాను. బైక్ రాణి. పోనీ ఇది హంస, ఈ డ్రెస్ చూడు, చాలా గ్రాండ్గా ఉంది. కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు. అవును సాకేత్, చాలా బాగుంది. రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది. చాలా రిచ్గా కనిపిస్తోంది. అవును, నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అయితే విష్ లిస్ట్ లో పెట్టు. ఓకే ఓకే, యాడ్ చేశా. ఇంకా చూడు. నెక్స్ట్ ఇది. పోనీ ఇంకోటి చూడు, ఇది. సాకేత్, నీకు నచ్చినవన్నీ యాడ్ చేయి. అన్నీ ఒకేసారి కార్ట్లో పెడదాం. అయితే ఓకే. ఇప్పుడు శారీ సెలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ జ్యువెలరీ. వాటి సంగతి అయితే నాకు తెలియదు హంస. ఆ సెలక్షన్ ఏదో నువ్వే చూసుకోవాలి. చూడు. ఎలా బురుడి కొట్టేస్తుంది. దాని సాటిస్ఫాక్షన్ కోసమట. ఇది నచ్చింది. బాగుంది కదా? ఓకే. అయితే ఇది ఓకే చేస్తున్నా. ఎంతసేపు సెలెక్ట్ చేస్తారు? త్వరగా కానివ్వండి, చాలా పొద్దుపోయింది. అయిపోయిందమ్మా. ఇదిగో టీ తీసుకోండి. అమ్మా, ఇది చూడు, శారీ సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇదెలా ఉంది? ఇది కూడా చాలా బాగుంది. ఇది చూడు. అమ్మనా, ఓస్ని ఎలాంటి వరుస కలిపావే? నా ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలని ఇలాంటి పిలుపు మొదలు పెట్టావా? నీ నాలుగు కొయ్యాలి. సరే సరే, త్వరగా కానివ్వండి. సరే అమ్మా. టీ తాగు. ఆగు. ఏయ్, నువ్వు తల్లివా మందరవా? ఆవిడ తల్లే, ఆడదే. తన రాణి కోసం తను చేసింది. ఈ రాణిగారి కోసం నువ్వు నీ కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా? దాని దగ్గర దాసిగా మారుతావా? నీ కాపురంలో కట్టెలు పెట్టుకుంది, నిప్పంటించుకుంది, కాల్చుకుని మంట పెట్టుకుంది. రేపు బూడిద మూట కట్టుకునేది కూడా నువ్వేనే. నువ్వే కావాలని కాల్చుకొని నన్నంటావేంటి? అయినా ఎవరు ఎవరికి కూతురు, ఎవరికి తల్లి? అయిన వాళ్ళ దగ్గర మాట పడకున్నా గౌరవించే శత్రువు దగ్గర కుక్కలా బతికినా తప్పులేదే.
ఆ మాట అనడానికి సిగ్గు లేదా నీకు?